అందరికీ హాయ్ అండి. నా పేరు రఘు ప్రయాణాలు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు నేను విశాఖపట్నం బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నానో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా రండి, ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. విశాఖపట్నం బస్ స్టాండ్లోంచి బయటకు వెళ్తున్నాం. ఇది విజయనగరం పల్లెవెలుగు బస్సు. యాక్చువల్లీ బస్సు బయట ఉంది, నేను రికార్డ్ చేయాలి, కానీ బస్సు తీసే సమయానికి వచ్చాను కాబట్టి డైరెక్ట్గా బస్సులోకి ఎక్కేసిన తర్వాత మీకు చెప్తున్నాను. విశాఖపట్నం నుంచి విజయనగరానికి పల్లెవెలుగు బస్సులో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం. కాంప్లెక్స్లో నుంచి బయటకు వెళ్తున్నాం. టైం ఇప్పుడు కరెక్ట్గా 8:10 అయింది మార్నింగ్. విశాఖపట్నంలో బస్సు స్టార్ట్ అయ్యి విజయనగరానికి బయలుదేరినప్పుడు బస్సులో ఆక్యుపెన్సీ ఇలా ఉంది. చాలా మటుకు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ రామా టాకీస్ థియేటర్ ఉండడం వల్ల దీన్ని రామా టాకీస్ జంక్షన్ అంటారు. ఇదిగోండి, ఇదే రామా టాకీస్ థియేటర్. రామా టాకీస్ థియేటర్ ఇదే. ఇప్పుడు మనం మద్దిలపాలెం జంక్షన్కి వచ్చాం. మన బస్సు ఇప్పుడు మద్దిలపాలెం బస్ స్టేషన్లోకి వెళ్తుంది. వైజాగ్లో బిజీగా ఉండే ఏరియాల్లో మద్దిలపాలెం కూడా ఒకటి. ఈ బస్సు అడ్డం వస్తుంది, కానీ ఆ కనిపించే దారిలోంచి వెళ్తే కృష్ణా కాలేజ్ ఒకప్పుడు బాగా ఫేమస్ గవర్నమెంట్ కాలేజ్. రోడ్డు అంతా చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు మనం విజయనగరం వెళ్తున్నాం కదా, మధురవాడ దాటేంత వరకు రోడ్డు చాలా బిజీగానే వెళ్తుంది. చాలా రష్గా ఉంటుంది, ఎందుకంటే అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం కూడా స్టార్ట్ అయ్యాం. దట్టు వర్కింగ్ డే కాబట్టి ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇసుక తోట జంక్షన్కి వచ్చేసాం. ఇసుక తోట సిగ్నల్ దాటగానే కండక్టర్ గారు టికెట్ కొట్టారు. విశాఖపట్నం నుంచి విజయనగరానికి మొత్తం 52 కిలోమీటర్లు, 70 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే నాన్ స్టాప్ అయితే 100 రూపాయలు. ఇప్పుడు మనం హనుమంతవాక జంక్షన్కి వెళ్ళబోతున్నాం. ఈ కొండ చూడండి ఎలా ఉందో. ఈ కొండ అంతా ఇటువైపు ఇలా ఉంది కదా, ఈ కొండకి ఇంకో వైపు ఉంటుంది, అది చూపిస్తాను మీకు. అదిగో, ఇందాక మనం కొండగా చూసాం కదా, ఇప్పుడు కొండకి ఇంకొక వైపు చూడండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొండకి ఇంకొక వైపు చూపిస్తాను చూడండి అని చెప్పేసి. ఈ కొండ మీద అంతా ఇల్లులే. ఇది హనుమంతవాక బస్ స్టాప్. టువర్డ్స్ విజయనగరం శ్రీకాకుళం వెళ్ళే అన్ని బస్సులు కూడా ఈ బస్ స్టాప్లో ఆగుతాయి. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విమ్స్. ఇది కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటలే. కేజీహెచ్ తర్వాత విశాఖపట్నంలో ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఆ చెట్టు చూడండి ఎలా ఉందో, అసలు చిన్న గొడుగులాగా. మధ్యలో బస్సులు అడ్డు రావడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఆ వెనకాల కొండ చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి ఎంత చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. విశాఖపట్నంలో ఇంత పెద్ద చెట్లు, ఇంత పెద్ద అడవి, ఇంత పెద్ద కొండలు ఉన్నాయంటే ఎవడన్నా నమ్ముతాడా? రోడ్డు చూడండి ఎలా ఉందో. ఏరోప్లేన్ రన్వేలా ఉంది. ఎయిర్పోర్ట్లో రన్వే ఉంటుంది కదా, అలా ఉంది. డ్రైవర్ గారు కూడా చాలా నిదానంగా తీసుకెళ్తున్నారు బండిని. మరీ ఫాస్ట్గా వెళ్ళిపోవట్లేదు, అలాగని స్లోగా కూడా వెళ్ళట్లేదు, నిదానంగా వెళ్తున్నారు. యానిమల్ రెస్క్యూ సెంటర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏవైనా సరే అడవి జంతువులను పట్టుకున్నారు అనుకోండి, ముందు తీసుకొచ్చి ఇక్కడే పెడతారు. ఇక్కడ పెట్టి వాటికి చికిత్స చేసి ఆ తర్వాత అయితే అడవిలో వదిలేస్తారు, లేదంటే జూలో ఉంచారు. ఎండాడ దాటేటప్పటికి మన బస్సులో ఆక్యుపెన్సీ నిలబడుతూ ఎవరూ లేదు, అలాగని సీట్లు అవి ఖాళీగా లేవు. ఇది విశాఖపట్నం క్రికెట్ స్టేడియం. ఇదిగో మనకు కనిపిస్తుంది మెయిన్ గేట్ నెంబర్ 1, ACA VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. RVVK ప్రసాద్ మెయిన్ ఎంట్రన్స్ అంట దీనికి. ఈ గేట్కి ఒక పేరు పెట్టారు. ఇప్పుడే వచ్చాం కార్ షాట్ దగ్గరికి. సిగ్నల్ గ్రీన్లో ఉన్నట్టుంది, అందుకే డ్రైవర్ గారు బస్సు కొంచెం యాక్సిలేటర్ సక్కని తొక్కారు. సిగ్నల్ క్రాస్ చేసాం. ఆ సిగ్నల్లో ఉండిపోయాం అనుకోండి, అంతే. ఇక్కడ మనకి కనిపిస్తుంది శిల్పారామం. హైదరాబాద్లో కూడా ఒక శిల్పారామం ఉంది, ఇది కూడా ఒక శిల్పారామం. ఇదిగో ఇదంతా కూడా చందనపాలెం స్కూల్ మాట. ఈ స్కూల్లో అడ్మిషన్స్ కోసం చాలా పోటీ ఉంటుంది.
కొన్నిసార్లు అడ్మిషన్స్ అయిపోయాయని చెప్పి స్కూల్ బయట బోర్డు పెడతారు. గవర్నమెంట్ స్కూల్లో బేసిక్గా అడ్మిషన్స్ అయిపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ ఈ స్కూలు అలా కాదు. అంటే చూసుకోండి ఆ స్కూల్లో ఫెసిలిటీస్ అవి ఎలా ఉంటాయో. ఇదంతా చంద్రపాలెం బస్ స్టాప్. ఎవరో ఒక ఆవిడ వచ్చి బస్సు ఎక్కుతున్నారు. కొమ్మాది దాటేసామంటే సిటీ దాటేసామని అర్థం. ఆ నేచర్ చూడండి, ఆ కొండలు, కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయి అసలు. ఆ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎత్తులో కాదు, వెడల్పు చూడండి ఎంత ఉందో. ఆ చివర మొదలైతే ఈ చివరి వరకు ఉంది. అసలు కెమెరాలో పట్టట్లేదు, అది అంత పెద్దగా ఉంది. ఇక్కడ ఉంటున్న వాళ్ళకి భలే ఉంటుంది. ఉదయం లాగానే ఆ కొండ చూస్తారు, ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. బోరవాణిపాలెం ఈ ఊరు. ఇందాక మనం చూసాం కదా కొండ, చూడండి ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చింది మనకి, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఏంటో ఒక పచ్చడి దుప్పటి కప్పినట్టు ఉంది అదంతా కూడా. వర్షం వస్తున్నప్పుడు ఇంకెంత బాగుంటుందో. ఈ ఏరియా పరదేశీపాలెం అంట. బోర్డు కనిపించింది అక్కడ, బాగానే పెట్టారు ఎక్కడికక్కడ సైన్ బోర్డు, ఏ ఊరో తెలుసుకోవడానికి. ఇందాక అక్కడ మొదలైన కొండ ఇదిగో ఇక్కడ ముగిసిందండి. ఇది బోయిపాలెం జంక్షన్. ఈ ఊరంతా బోయిపాలెం అంటారు. బోయిపాలెంలో ఒక పెద్ద రిజర్వాయర్ ఉంటుంది లోపలికి. చాలా లోతు ఉంటుంది, చాలా పెద్దది కూడా. కొంతమంది ట్రెక్కింగ్స్కి వెళ్తుంటారు అక్కడ కొండపైకి. ఇందాక మనం చూసాం కదా, ఆ కొండ మీదకి ట్రెక్కింగ్కి వెళ్తుంటారు అందరూ. జీవీఎంసీ లిమిట్స్ అయిపోయింది, అంటే మనం విశాఖపట్నం పరిధి దాటేసాం, సిటీ లిమిట్స్ దాటేసాం. ఇప్పుడు రూరల్ లిమిట్స్లోకి వచ్చాం. చూడండి సిటీ అంతా ఎలా ఉంటుందంటే కాంక్రీట్ జంగల్లా ఉంటుంది. ఎక్కడ చూసినా ఫ్లాట్స్, బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. సిటీ పరిధి దాటేసాం మనం. ఇదంతా చెట్లు, కొండలు, ఎంత అందంగా ఉందో. ఇప్పుడు కొత్తగా ఆర్టీఓ ఆఫీసు ఇదిగో ఈ రోడ్లోకి వెళ్ళాలి. ఈ రోడ్లోంచి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం అన్నమాట మనం. ఇప్పుడు ఎవరికైనా సరే ఎల్ఎల్ఆర్ కావాలంటే పాత ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, కానీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్కి టెస్ట్ చేయాలంటే మాత్రం కొత్త ఆఫీస్ ఇక్కడికి రావాలి. సిటీలోంచి ఇక్కడికి రావాలంటే చాలా కష్టమే. చూడండి ఇది ఏదో భలే ఉందండి. ఇదేంటో టైలర్స్ ఏంటి ఎంత బాగుంది అసలు. ఇంత పెద్ద జాగా, కొబ్బరి చెట్లు, చిన్న ఫామ్ హౌస్లో ఉంది లోపలంతా. చూడండి అక్కడ కొండ ఉంది చూడండి ఎంత బాగుందో. కానీ అది ఇందాక చూసినంత పచ్చగా లేదు, అక్కడక్కడ ఏదో చెక్కేసినట్టు ఉంది. రోడ్డు బాగుంటే జర్నీ ఎంత దూరమైనా సరే చాలా పీస్ఫుల్గా జరిగిపోద్దండి, ప్రశాంతంగా. కుదుపులు ఉండవు, హాయిగా ఉంటుంది. స్లోగా వెళ్ళినా పర్లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్న రూల్ ఏం లేదు. కానీ ఇప్పుడు మనం కరెక్ట్గా ఆనందపురానికి వచ్చాం. ఆనందపురం హైవే. ఇదిగో పైన మీకు ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అదే విశాఖపట్నం రింగ్ రోడ్డు, 6 లైన్ హైవే. అనకాపల్లి తర్వాత మొదలవుతుంది, అది డైరెక్ట్గా శ్రీకాకుళమే. ఇప్పుడు మనం ఆనందపురం నుంచి 6 లైన్ హైవే ఎక్కబోతున్నాం. గురువుగారు కోళ్ళు అమ్ముతున్నారు, నాటుకోళ్ళు. మనం ఇంతవరకు కూడా సిటీలోంచి వచ్చిన హైవే మీదుగా వచ్చాం ఆనందపురం వరకు. ఇప్పుడు మనం 6 లైన్ హైవే ఎక్కబోతున్నాం. 6 లైన్ హైవే ఎక్కిన తర్వాత బస్సు చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు డ్రైవర్ గారు. అంటే ఇంతవరకు నెమ్మదిగా తీసుకొచ్చారు కదా, ఈ హైవే మీద ఆ మాత్రం ఫాస్ట్గా వెళ్ళాలండి, లేకపోతే మనల్ని ఎవరైనా గుద్దేస్తారు. ఇంతవరకు మన బస్సు 6 లైన్ హైవే మీదగా వచ్చింది. ఇప్పుడు కూడా అదే హైవే మీద ఉన్నాం, కాకపోతే సర్వీస్ రోడ్లో ఉన్నాం. ఎందుకంటే ఇది పల్లె వెలుగు బస్సు కదా, మధ్యలో వచ్చే ఊర్లన్నింటి దగ్గర కూడా బస్సు ఆపాలి. కాబట్టి సర్వీస్ రోడ్లోకి వచ్చాం. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయో. ఆవులు మేత మేస్తున్నాయి. పెద్దిపాలెం అంట ఈ ఊరు పేరు, పెద్దిపాలెం. ఇదిగోండి చూడండి, ఇది ముఖద్వారం. దీనిలోంచి లోపలికి వెళ్తే పెద్దిపాలెం అనే ఊరు వెళ్తాం. ఏదో రెస్టారెంట్ ఉంటుందండి, చూడండి ఎంత కట్టెలు ఉన్నాయో. గ్యాస్ కొరత వచ్చింది కదా, కట్టెలు పోయి పెట్టి వండుతున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఫైర్ స్టేషన్
చిట్టి వలస ఫైర్ స్టేషన్. ఈ ఊరు చిట్టి వలస. ఈ ఊరు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇంతవరకు ఆనందపురం దాటిన తర్వాత వచ్చిన ఊర్లలో ఈ ఊరు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఈ ఊరి పేరు తాళ్ళవలస, రాజుల తాళ్ళవలస అంట. తాళ్ళవలస అని చెప్పేసి మామూలుగా సైన్ బోర్డు మీద ఉంది. అక్కడెక్కడో షాప్ బోర్డు మీద ఏమొచ్చి రాజుల తాళ్ళవలస ఉంది. ముందున ఏదో టెంపుల్ ఉందండి. ఏంటో అది, ఏం టెంపులో చూద్దాం. దీనికి ఒక బోర్డు ఏం లేదే. ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, అంటే ఆంజనేయ స్వామి గుడేమో. మనం ఇప్పుడు తగరప వలస అనే ఊరికి వచ్చాం. తగరప వలస కూడా విశాఖపట్నానికి దగ్గరే. ఇక్కడ కూడా చాలామంది చదువుకోవడానికి స్టూడెంట్స్ అలా వస్తుంటారు. తగరప వలస కూడా చాలా మటుకు కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు. సంగి వలస, తగరప వలస ఈ ఏరియా. సంగి వలస ఆ లోపలికి వెళ్తే సంగి వలస. అరుంధతి కుటీరం, పెద్దల ఉద్యానవనమా? ఓకే, దీని పేరు పెద్దల ఉద్యానవనం. చెరువు ఉంది, చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వేశారు. అలాగే కూర్చోడానికి బలలు కూడా వేశారు. రైట్కి వెళ్తే తగరప వలస, స్ట్రైట్గా వెళ్తే రణస్థలం వస్తాం. రణస్థలం ఏంటి, శ్రీకాకుళం కూడా వెళ్తాం మనం. అలాగే కాకపోతే రణస్థలం దగ్గర కాబట్టి రణస్థలం దగ్గరికి వేస్తారు. పాటలు చూసారా, అతను వేస్తారు పాటలు. ఇప్పుడైతే రికార్డ్ అయిపోద్ది మన మైక్ ద్వారా. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటాం, అటుపక్క కూడా కాపీరైట్ వేస్తాడు. ఈ తలనొప్పి మామూలు తలనొప్పి కాదండి బాబు. పోనీ మనం డ్రైవర్ గారు పాటలు ఆపడని చెప్తామా? ఆయనే పాపం అలసిపోయి ఉంటాడు, బండి తొక్కి తొక్కి తొక్కి. తగరప వలస వస్తే ఇంకో స్పెషల్ ఏంటంటే ఇవన్నీ కాజు షాప్స్. మామూలుగా అయితే కొన్నిసార్లు మనకి మంచి కాజు వేపుతున్న స్మెల్ కూడా వస్తుంది. కాజు వేపుతున్న స్మెల్ వచ్చిందంటే అర్థం ఏంటంటే తగరప వలస వచ్చామని అర్థం. మీకు కెమెరాలో తెలియదు కానీ కాజు వేపుతున్న స్మెల్ అయితే నాకు వస్తుంది ఇక్కడ. విజయనగరం వెళ్ళడానికి ఇక్కడ మనం డైవర్షన్ తీసుకున్నాం. శ్రీకాకుళం వెళ్ళాలంటే హైవే మీద స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ మనం విజయనగరం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ డైవర్షన్ తీసుకున్నాం. అక్కడ దూరంగా చూడండి కొండలు ఎలా కనిపిస్తున్నాయో. మీకు కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ నాకు మాత్రం కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. ఒకప్పుడు విశాఖపట్నం విజయనగరం ఈ రోడ్డు కూడా చాలా సింగిల్ రోడ్డుగా ఉండేది. అంటే సింగిల్ రోడ్డు కాదు, డబల్ రోడ్డుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రోడ్డు చాలా బాగా చేశారు. కుర్రోళ్ళు, స్టూడెంట్స్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ అంటే కుర్రతనం అలాగే ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలిరా బాబు. ఓవర్ స్పీడ్. ఆ దగ్గర హెల్మెట్ ఉంది కానీ హెల్మెట్ తీసి ట్యాంక్ మీద పెట్టాడు. అంటే ట్యాంకింగ్ చూడండి, ఈ ప్రకృతి అంతా ఎంత బాగుందో. ఇక్కడ ఏదో గుడి ఉంది, గుడి కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, ఇంకా పెయింటింగ్ ఏం పూర్తి కాలేదు. ఇంకా ఆంజనేయ స్వామి గుడి లోపల ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టేశారు ఆల్రెడీ. అల్లుపేట గ్రామం అంట ఈ ఏరియా పేరు. అల్లుపేట గ్రామం. ఈ ఏరియా దాకమర్రి. ఇక్కడ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి ఒక కాలేజ్ ఉంది. మన బస్సులో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కండక్టర్ గారు చూసారా విధులు అంత గట్టిగా వేశారు. బస్ స్టాప్ ఇది. ఈ రోడ్డుకి ఆపోజిట్లో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇందాక మనం విశాఖపట్నం నుంచి విజయనగరం మొదలైనప్పుడు ఆనందపురం దాకా వచ్చింది చెన్నై కోల్కతా హైవే. అయితే ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రోడ్డు పేరు రాయపూర్ జగదల్పూర్ విశాఖపట్నం రోడ్డు ఇది. ఇప్పుడు ఆ రోడ్డు మీద మనం విజయనగరం వరకు వెళ్తున్నాం ఆనందపురం నుంచి. ఈరోజు వెదర్ కూడా కొంచెం బాగుందండి, ఎండ ఏమీ లేదు. అలాగని చెప్పి ఉక్కబెడుతుంది కొంచెం, పర్వాలేదు. ఏప్రిల్ మే కన్నా చాలా బెటర్. ఆ కొండ చూడండి ఎలా ఉందో, ఎలా కొరికేసిన ఆపిల్ పండులాగా. ఇవన్నీ లేఅవుట్లే. ఒకప్పుడు ఇవన్నీ కూడా వ్యవసాయం చేసే పొలాలు.
మెల్లమెల్లగా వ్యవసాయానికి ఆదరణ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు కూడా లేఅవుట్లు వేసుకున్నారు. ఈ ఏరియాని ముద్దాడపేట అంటారంట. అక్కడ బోర్డు ఉంది, పేరు బాగుంది కదా, ముద్దాడపేట. ఈ రోడ్డు మీద ఇల్లులేవి లేవండి. మరి లోపలికి ఎక్కడికైనా సరే లూపులోకి వెళ్ళాలేమో. స్పీడ్ లిమిట్ 40. టోల్ ప్లాజా రాబోతుంది. ఇక జొన్నాడ టోల్ ప్లాజా. ఇగో ఈ ఏరియా అంతా కూడా జొన్నాడ జంక్షన్ అంట. పాపం బామ్మగారు తాతగారు పరిగెడుతున్నారు బస్సు ఎక్కడం కోసం. చూడండి, ఇవన్నీ కూడా ఎంత పల్లెటూరి వాతావరణం. ఇటు విజయనగరం కూడా పూర్తిగా సిటీలాగా మారిపోయింది కదా. పల్లెటూరు వాతావరణం అంతా కూడా ఇటుపక్కే ఉంటుంది. ఇటు విశాఖపట్నానికి అటు విజయనగరానికి మధ్యలో ఉన్నదే పల్లెటూరు వాతావరణం. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానం, జొన్నాడ గ్రామం అంటారు. బస్ స్టాప్ ఇక్కడ ఉంది, కానీ అక్కడ ఆగారు. పాపం బామ్మగారు పరిగెట్టుకు వచ్చారు కదా, అందుకని చెప్పి. ఇదంతా బొడ్డవలస అనే ఊరు. దగ్గరగా ఉన్నాయి ఊర్లన్నీ కూడా, పక్కనే. పద్మనాభం వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలంట. అయినాడ, ఈ ఊరి పేరు అయినాడ. ఈ పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేస్తే గొప్ప విషయం ఏంటంటే మనకి ఇలాంటి ఊర్లన్నీ కూడా తెలుస్తాయి. ఇందాకలో కూడా చూసాం మనం, ముద్దాడపేట. ఎంత బాగుంది పేరు. మనం ఇప్పుడు చింతలవలస అనే ఊరు వచ్చాం. ఏపీఎస్పీ 5th బెటాలియన్. ఇది ఇక్కడ కూడా బోర్డు మీద రాసింది, చింతలవలస శాఖ అని చెప్పేసి. మటన్ అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ చేపలు రోడ్డు మీద, చెరువు చేపలు. ఇక్కడ చూడండి, మరీమాత స్టాచ్యూ ఎంత పెద్దది ఉందో. క్రైస్ట్ ద కింగ్ చర్చ్ అంట చర్చ్ పేరు. ఈ పల్లెటూరులో బతుకుతున్న వాళ్ళకి జీవితం చాలా బాగుంటుందండి. ఉదయాన్నే 5 గంటలు లెగిస్తారు, ఏవో పనులు చూసుకుంటారు. సాయంత్రం 7 అయ్యేసరికి ఇంటికి చేరుతారు. 9-10 అయ్యేసరికి పడుకుని పోతారు. పరిగెట్టడం ఉండదు, నిలబడి నీళ్ళు తాగడమే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇదిగో ఈ ఊరి పేరు చెల్లూరు అంట. అక్కడ బోర్డు ఉంది, చూసి చదివాను నేను. ముందర మనకు ఒక రింగ్ రోడ్ రాబోతుంది. ఆ రింగ్ రోడ్డు మీదుగా ఏ ఊరు వెళ్తామో మనకు తెలియదు. మనకే అంటే నాకని అర్థం, మీకు తెలియదని కాదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. రిక్వెస్ట్ స్టాప్ చెల్లూరు. ఇదిగో ఇది విజయనగరం బైపాస్ అంట. ఇక్కడ ఎక్కడా లేదు, ఏ ఊర్లకి వెళ్ళొచ్చు. దూరంగా ఉంది కానీ మనకు కనపడదు. అంటే ఇది విజయనగరం సిటీలోకి వెళ్ళకుండా ఈ సాలూరు, బొబ్బిలి అటుపక్క వెళ్ళిపోవచ్చేమో ఆ రోడ్డు మీదగా అనుకుంటున్నాను నేను. మీకేమైనా క్లారిటీగా తెలిస్తే చెప్పండి. ఆ రెడ్ కలర్ పూలు ఉన్న చెట్లు చూడండి ఎంత బాగున్నాయో అసలు. దూరం నుంచి చూస్తే ఆ లుక్కే వేరు అసలు. అంతే. ఇదిగో ఈ చెట్లే, ఈ పువ్వులు ఉన్న చెట్లు భలే ఉంటాయి అసలు. మనం విజయనగరం సిటీ లిమిట్స్లోకి వచ్చేస్తాం. వెల్కమ్ టు విజయనగరం. రామనారాయణానికి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, 2.3 కిలోమీటర్లు. ఇదే ఈ రూట్లోంచి మనం వెళ్తే పెందుర్తి కూడా వెళ్తాం. ఇదిగోండి చూడండి, విజయనగరం అనకాపల్లి బస్సు వస్తుంది పల్లెటూరు. ఒకసారి ఆ బస్సులో కూడా మనం ట్రావెల్ చేద్దాం. అంటే ఆ రూట్ ఎలా ఉంటుందో చూపించడానికి నేను చూస్తాను, నాతో పాటు మీరు కూడా చూడండి. ఇంకా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ అంతా సిటీ వైబే ఉంటుంది. విజయనగరం అంతా ఒకప్పుడు పల్లెటూరు, కానీ ఇప్పుడు అసలు పల్లెటూరే కాదు. విశాఖపట్నంతో పాటు సరిసమానంగా ఉంది. ఈ ఏరియాని సంతోష్ నగర్ అంటారంట. విజయనగరంలో సంతోష్ నగర్. విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం. అంటే మనం ఇప్పుడు 1 టౌన్ సర్కిల్లోకి వచ్చామన్నమాట. మన పక్కన అది ట్రైన్ వెళ్తుంది, విశాఖపట్నం భవానీపట్నం. అది ఎక్స్ప్రెస్సా ప్యాసింజరా తెలియదు మనకి, కానీ ఒక ట్రైన్ వెళ్తుంది మన పక్కన. చూడండి
ట్రైన్ ఖాళీగా ఉంది. వచ్చేసాం మనం ఆల్మోస్ట్ విజయనగరం సిటీలోకి వచ్చేసాం. ఆర్టీసీ కాంప్లెక్స్కి రైట్ తిరగాలి, స్టేషన్కి రైట్కే. మనం సాలూరు వెళ్ళాలి అనుకుంటే ఈ డివైడర్కి అటువైపు వెళ్ళాలి. మనం సిటీలోకి వెళ్ళాలనుకున్నాం కదా, అందుకే రైట్ సైడ్కి వచ్చాం. అదే లెఫ్ట్లోకి వెళ్ళాం అనుకోండి, సిగ్నల్ పాయింట్లో ఆగక్కర్లే, అలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అదిగో ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ని సంతకాల బ్రిడ్జ్ అంటారంట. నాకు మొన్నటి వరకు దాని పేరు తెలియదు. మొన్న ఒక షార్ట్ పోస్ట్ చేశాను అనమాట యూట్యూబ్లో, చేసి దానికోసం చెప్పా ఈ బ్రిడ్జ్కి ఏమైనా పేరు ఉంటే కామెంట్లో చెప్పండి అని చెప్పేసి. ఎవరో ఒక ఆయన కామెంట్ చేశారు దాని పేరు సంతకాల బ్రిడ్జ్ అని చెప్పేసి. అప్పుడు తెలుసుకున్నా, ఓకే దీని పేరు సంతకాల బ్రిడ్జ్ అని చెప్పి. అదిగో చూడండి, మీకు కనిపించదు కానీ ఆ వంతెన మీద కూడా పేరుంది, సంతకాల వంతెన అని చెప్పేసి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కింద కామెంట్లో చెప్పండి, మీరు ఏ ఊరికి నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు మీరు మెన్షన్ చేయండి. అప్పుడు నేను ఖచ్చితంగా ఆ ఊరు ట్రావెల్ చేస్తాను. మన విజయనగరం వచ్చేస్తాం. లెఫ్ట్ సైడ్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం. అలాగే పైడితల్లి అమ్మవారి దేవస్థానం కూడా వెళ్తాం మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే. ఇదిగో ఈ దారిలో వెళ్తే ఇదిగో వచ్చేసాం, విజయనగరం బస్ స్టేషన్కి వచ్చేసాం. మన ముందు ఏదో పల్లె వెలుగు బస్సు వెళ్తుంది. విశాఖపట్నం నుంచి మొదలైన మన ప్రయాణం విజయనగరంలో పూర్తయింది. మరో సరికొత్త ప్రయాణంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి రఘు ప్రయాణాలు.